బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. వాయుగుండంగా బలపడకుండానే తీరం దాటేసింది తీవ్ర అల్పపీడనం. ఉత్తర తమిళనాడు ప్రాంతంలో తీరం దాటింది తీవ్ర అల్పపీడనం. ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. 14 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన సందర్భం నిన్నటి వరకు చూసుకున్న క్రమంలో ఇప్పుడు ఆ అలర్ట్ తగ్గిందా, లేకపోతే మరి ముఖ్యంగా ముప్పుల అనుకుంటున్న సందర్భంలో ఆ ముప్పు పొంచి ఉందా, లేకపోతే ఆ ముప్పు తప్పిపోయిందా? ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భారత వాతావరణ శాఖ ఎటువంటి అలర్ట్స్ ఇవ్వడం జరుగుతోంది, ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయంటోంది? దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుంటున్నాం. భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం వెదర్ అప్డేట్ని ఇచ్చింది. ఏమంటోంది, ఆ వెదర్ అప్డేట్లో ఏమని పేర్కొంది అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే భారత వాతావరణ శాఖ కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది, మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి రెడ్ అలర్ట్ని జారీ చేసింది. రిమెంబర్, ఇప్పుడు ప్రకాశం, నెల్లూరు, అలాగే వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అన్నమయ్య డిస్ట్రిక్ట్, తిరుపతి, ఈ 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ని జారీ చేసింది భారత వాతావరణ శాఖ. కొద్దిసేపటి క్రితం ఈ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. ఈ రోజుకు సంబంధించి ఇంకా పొంచి ఉందా అంటే ఆ ముప్పు పొంచి ఉందని చెప్పి అర్థం వచ్చేలాగే ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు ఆ రిపోర్ట్ ప్రకారం గమనిస్తే ఆ రిపోర్ట్ ప్రకారం 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఉంది అంటే కనుక అర్థం చేసుకోవచ్చు. భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ కీలకమైన వెదర్ అప్డేట్ని అందించింది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ కూడా ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ని ట్రాక్ చేస్తోంది. ఏం జరుగుతోంది, ఎటువంటి వాతావరణం ఉంది, భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని ఎటువంటి జాగ్రత్తలకు ఉపక్రమించాలి అనే అంశానికి సంబంధించి కార్యాచరణ సిద్ధం చేసుకుని దానికి తదనుగుణంగా వెళుతున్న పరిస్థితి ఉంది. ఇటు నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం 24 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాల వైపు కదిలే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఈ క్రమంలో బలపడిందా, బలహీనపడిందా, ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? మరి ముఖ్యంగా కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ఇచ్చిన సందర్భం, ఇంకొన్ని ప్రాంతాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ అంటూ కూడా నేను మాట్లాడుకున్న నేపథ్యం. ఈ క్రమంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శివరామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి శివరామకృష్ణ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శివరామకృష్ణ, ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. వాయుగుండంగా మారకుండా అంటే వాయుగుండంగా పరిణమించకుండానే తీవ్ర అల్పపీడనంగా తీరం దాటిందంటూ కూడా తెలుస్తోంది. వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? సచిన్, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన అయితే ఇచ్చారు. వాయుగుండంగా బలపడకుండానే తీరం దాటిన తీవ్ర అల్పపీడనం, ఉత్తర తమిళనాడు ప్రాంతంలో తీరం దాటిన తీవ్ర అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాలకైతే భారీ వర్ష సూచన ఉందని చెప్పి అలర్ట్ అయితే చేశారు వాతావరణ శాఖ. 14 జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు. ప్రకాశం, నెల్లూరు, కడప, అనంతపురం, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, కర్నూలు జిల్లాలకు అలర్ట్ అయితే చేశారు. పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకైతే ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. దక్షిణ తెలంగాణలో మోస్తారు వర్షాలు అయితే కురిసే ఛాన్స్ అయితే ఉంది. హైదరాబాద్కి అయితే మళ్ళీ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేశారు. సచిన్, రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శివరామకృష్ణ. ప్రస్తుతం తీవ్ర అల్పపీడన ప్రభావంతో కొన్ని చోట్ల వర్షాలు, బీభత్సమైన వర్షాలు పడుతున్నాయి. మరికొన్ని చోట్ల చెదురుముదురు వానలు పడుతున్నాయి. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్న నేపథ్యం. మరికొద్దిసేపట్లో ఈ అల్పపీడనం మరింత బలహీన పడబోతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఇటు తీవ్ర అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్న సందర్భం. కొన్ని ప్రాంతాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ని కూడా జారీ చేసింది భారత వాతావరణ శాఖ. దీంతో ఇటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా అప్రమత్తమైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసింది. లోతట్టు ప్రాంత ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ ఆదేశించిన సందర్భం. తీర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించడం జరుగుతోంది ఉన్నతాధికారులు. ఇటు హైదరాబాద్కి సంబంధించి, మరి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఇటు ఎల్లో అలర్ట్ని జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఇటు ఇప్పటికే హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో పూర్తిగా నల్లటి మబ్బు కమ్మేసిన పరిస్థితి. ఈ క్రమంలో ఇటు రాబోయే 4 రోజులు ఎలా ఉండబోతోంది, తెలంగాణకు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది, భారత వాతావరణ శాఖ వెదర్ అప్డేట్ని అందించేందుకు మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ప్రస్తుతం తెలంగాణకు ఎటువంటి అలర్ట్ ఇవ్వడం జరిగింది, ఎక్కడెక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది? భారీ వర్ష సూచన కొనసాగుతుంది.
ప్రధానంగా మొన్న ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం క్రమంగా బలపడి ఒకవైపు తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతుంది, అందరూ కూడా వాయుగుండంగా మారుతుందంటూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఒకవైపు ఏదో తీవ్ర అల్పపీడనంగానే ఉత్తర తమిళనాడు ప్రాంతంలో తీరం దాటినట్టు కూడా గుర్తించారు. ఇప్పటికే తీవ్ర అల్పపీడనంతో ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా భారీ వర్ష సూచన జారీ చేశారు. ఇటు ఏపీతో పాటు తెలంగాణకు కూడా తెలంగాణలో మోస్తరు వర్షాలు పడేందుకు అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే వర్ష సూచనలు జారీ చేశారు. ఇటు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల్లో మోస్తారు వర్షం పడేందుకు వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో అందరూ కూడా ఇప్పటికే ఒకవైపు అలర్ట్స్ జారీ చేసి అటు జిల్లా యంత్రాంగాన్ని ఇప్పటికే ఇటు అధికారులు అప్రమత్తం చేసి అటు జిల్లా యంత్రాంగంతో పాటు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇప్పటికే అన్ని కూడా సిద్ధంగా ఉండాలి. ఎలాంటి విపత్తుకర పరిస్థితి వచ్చినా దాన్ని ఎదుర్కొనేందుకు గ్రౌండ్ లెవెల్లో సిద్ధంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎస్ అధికారులు సూచనలు జారీ చేయడంతో ఇటు ఎక్కడికెక్కడ లోతట్టు ప్రాంతాల దగ్గర ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రోజు రేపు 3 రోజుల పాటు కూడా భారీ నుండి అతి భారీ వర్షాలకు ఆస్కారం ఉన్నట్లు కూడా ఇప్పటికే చెప్పడంతో అందరూ కూడా అలర్ట్ అయ్యారు. ఇంకోవైపు అటు ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే ఒకవైపు రెడ్ అలర్ట్ తో పాటు ఫ్లడ్ అలర్ట్ జారీ చేయడంతో మత్స్యకారులు ఎవరు కూడా వేటకొలరు ఇప్పటికే సూచనలు జారీ చేయడంతో రానున్నటువంటి 3 రోజుల పాటు ఇటు తెలుగు రాష్ట్రాలకు కీలకమని చెప్పుకోవచ్చు. దీంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయ్యాయి. ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పటికి అప్రమత్తం చేస్తూ ఇటు అధికారులు కూడా ఒకవైపు గ్రౌండ్ లెవెల్ లో ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితులనే నిరంతరం మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. 2 తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ వెదర్ అప్డేట్ని ఇచ్చింది. ఆ వెదర్ అప్డేట్కి సంబంధించిన ఆ డీటెయిల్స్ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను. భారత వాతావరణ శాఖ ఇటు తెలంగాణ కూడా ఎల్లో అలర్ట్ని జారీ చేసింది. దీనికి సంబంధించి మీరు విజువల్లో చూడడం జరుగుతోంది. ఉరుములు మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. దాంతోపాటు దాదాపుగా రేపు ఎల్లుండి కూడా ఇటువంటి వాతావరణం ఉండబోతోంది. సో ఈ క్రమంలో ఎక్కడెక్కడ ఎంత మేరకు వర్షపాతం నమోదైంది, ఎంతెంత వర్షపాతం నమోదైంది అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణకు సంబంధించి ఎంత వర్షపాతం నమోదైంది, అత్యధికంగా ఎక్కడ ఎంత మేరకు వర్షం పడింది అనేది కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 39 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే రంగారెడ్డిలోని ఇబ్రహీంపట్నానికి సంబంధించి అక్కడ 37 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్గొండలో 34, అలాగే సుమారుగా 35 మిల్లీమీటర్లు, ములుగులో 24 అంటే దాదాపు 25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే మరికొన్ని చోట్ల 24 మిల్లీమీటర్లు, ఇంకొన్ని చోట్ల 23 మిల్లీమీటర్లు, అలాగే ఇంకొన్ని చోట్ల 22 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు మీద ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంది. ఇటు భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఇచ్చిన రిపోర్ట్లో నెల్లూరు మీద మనకి ఆ ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే తిరుపతి అంటే రాయలసీమ మీద ఆ ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఆ 2 ప్రాంతాల గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరీ ముఖ్యంగా కోస్టల్ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకునే క్రమంలో కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నెల్లూరు ప్రాంతంలో ఇటు 145 మిల్లీమీటర్లు అంటే సుమారుగా 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెల్లూరులోని ఆత్మకూరులో 15 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అదే ఎస్పీఎస్ఆర్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుకి సంబంధించి అక్కడ కందుకూరులో 11 సెంటీమీటర్లు, దాదాపుగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతోపాటు రాపూరులో 91 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే నెల్లూరులోని వెంచమూరులో, అలాగే నెల్లూరుతో పాటు మరికొన్ని ప్రాంతాలకు 89, అలాగే 84 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక అక్కడి నుంచి రాయలసీమకు సంబంధించి తిరుపతిలోని శ్రీకాళహస్తిలో ఏకంగా 18 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. దాంతోపాటు కోడూరులో, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్లోని కోడూరులో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరుపతిలోని తొట్టంబేడులో ఏకంగా 17 సెంటీమీటర్ల వర్షపాతం, తిరుపతిలోనే అత్యధికంగా భారీ వర్షం పడిందని చెప్పుకోవాలి. నిన్న తిరుపతికి సంబంధించి శ్రీకాళహస్తిలో 18 సెంటీమీటర్లు, అలాగే తొట్టంబేడులో
దాదాపుగా 18 సెంటీమీటర్లు, సూళ్లూరుపేటకు సంబంధించి అక్కడ ఏకంగా సుమారుగా 14 సెంటీమీటర్లు, అలాగే వెంకటగిరిలో 13 సెంటీమీటర్లు, తిరుపతి ఏరోకు సంబంధించి ఆ ప్రాంతంలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గూడూరులో 11 సెంటీమీటర్ల వర్షపాతం, అలాగే తడలో ఏకంగా సుమారుగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన సందర్భం. అంటే తిరుపతి మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపించి చెప్పి అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు మరికొన్ని ప్రాంతాల మీద కూడా ప్రభావం చూపించింది. భారీ వర్షాలు నమోదవుతున్న క్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు, ఆయా ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేశారు. మరి ముఖ్యంగా ఇంకొన్ని రోజుల పాటు ఈ ఇంపాక్ట్ కొనసాగబోతుందా? ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చ జరుగుతుంటోంది. ఇప్పుడు అల్పపీడనం ఒక విధంగా చెప్పాలంటే అదృష్టమనే చెప్పుకోవాలి. ఎందుకంటే వాయుగుండంగా బలపడకుండానే తీరాన్ని దాటింది కాబట్టి దాని ప్రభావం కాస్త బలహీనపడుతూ వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఆ తీవ్రమైన అల్పపీడనం కాస్త అల్పపీడనంగా మారుతుంది. ఆ తర్వాత మెల్లిగా అది కుదురపడి నార్మలైజ్ అవుతూ ఉంటుంది వాతావరణం. ఈ క్రమంలో ఇంకొన్ని గంటలు మాత్రం భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అవుతుంది, ఇంకొన్ని చోట్ల ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతుంది. ఆ ప్రభావం ఇటు మనకి హైదరాబాద్ వరకు కూడా ఉందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆవర్తనాల ప్రభావంతో పాటు ఇటు అల్పపీడన ప్రభావం కూడా మనకు కనిపిస్తోంది. కాబట్టి ఈ భారీ వర్షాలు పడుతున్నాయి. ఇంకొక 2-3 రోజుల పాటు మాత్రం ఇంపాక్ట్ కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ మీద అర్థం చేసుకోవచ్చు. సో మీ ఏరియాల్లో ఎటువంటి వర్షపాతం ఉంది, మీ ప్రాంతాల వర్షం పడుతుందా లేదా అనేది ఒక్కసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.